హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. రాగిని మీకోసం వెరైటీ వంటలు ఏంటి చాలా కష్టపడి చేసేస్తుంది ఏంటి జ్యూసులు చట్నీలు ఓయమ్మో ఎన్ని రకాల వంటలు. మరి ఈరోజు ఏం స్పెషల్ చేస్తుందో చూద్దామా. మేము ఎక్కడ వెళ్తున్నా అందరూ మా దగ్గరికి వచ్చి మీరు చాలా సింపుల్ అయిన రెసిపీస్ చూపిస్తున్నారని తెగ పొగడేస్తున్నారండి. సో మరి ఆ పొగడతకి మీకోసం ఒక చక్కటి సింపుల్ అయిన బేకింగ్ లేకుండా ఒక కేక్ తయారు చేయబోతున్నాము. అది కూడా ఎగ్లెస్ చాక్లెట్ కేక్. ఈ చాక్లెట్ కేక్ తయారు చేయడం కోసం ముందుగా మనకు కావాల్సింది పెరుగు. ఈరోజు నేను పెరుగుతో చేసి చూపిస్తున్నాను, కానీ మీరు కండెన్స్ మిల్క్తో కూడా ఎగ్లెస్ కేక్స్ చేసుకోవచ్చు. సో మరి 1 కప్పు మైదా పిండి తీసుకుంటే మీరు కప్పుకి కొంచెం తక్కువ పెరుగు తీసుకోవాలి. ఇక్కడ మన దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉన్నాయండి, మీకు కావాలంటే మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే మీరు ఇంట్లో ఒక మెజర్మెంట్ కప్పు రెడీ పెట్టుకోండి. ఎప్పుడన్నా మీరు బేకింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మెజర్మెంట్స్ అవసరం. సో మరి 1 కప్పు చూడండి, ఇలా ఇంత సైజు 1 కప్పు మెజర్మెంట్ మీరు పెట్టుకోండి. ఈ కప్పుడు మైదా పిండి తీసుకున్నాను. సో దీనికి కాస్త తక్కువ పెరుగు. ఈ పెరుగుని మనం ఫస్ట్ ఒక బౌల్లో వేసుకుందాం. మజ్జిగ కాదండి, పెరుగు. కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు, మరీ పల్చగా కాదు. ఇందులో హాఫ్కి తక్కువ షుగరు, ఎక్కువ స్వీట్నెస్ కాదు. ఎందుకంటే షుగర్ చాలా తక్కువ ఎందుకు చెప్తున్నానంటే మనం షుగర్ సిరప్ వేసుకుంటాము. ఈ కేక్ జస్ట్ మామూలు ప్లమ్ కేక్ లాగా చేయట్లేదు, మనం బర్త్డేస్కి ఐసింగ్ వేసుకుని చేస్తాం కదా, అలా చేసి చూపించబోతున్నాను. అది కూడా ఎగ్లెస్. సో మరి షుగరు కాస్త తక్కువ, హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ కన్నా తక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఫస్ట్ ఇవి రెండు మిక్స్ చేద్దాం. అలాగే ఇందులో వనీలా ఎసెన్స్. ఎగ్ వేసుకోకపోయినా ఫ్లేవర్ కావాలి కదా, అందుకనే వనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కాస్త షుగర్ కరిగేంత వరకు మనం ఈ పెరుగుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది మా దగ్గర అవన్ లేదండి, మరి మీరు అన్ని అవన్లో రెసిపీస్ చూపిస్తున్నారని రాస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ కేక్ చాలా సింపుల్గా మీరు స్టీమింగ్ మెథడ్లో చేసుకోవచ్చు. ఇదే మిక్చర్ మీరు అవన్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. అలాగే కుక్కర్లో కాస్త ఇసుక వేసేసి కూడా మీరు మన డిషెస్ ఉంటాయి కదా, కేక్ డిషెస్ తీసుకొని ఈ మిక్చర్ని అందులో పోసుకొని కూడా మీరు 3 రకాలుగా చేసుకోవచ్చు. సేమ్ మిక్చర్ని అవన్లో చేసుకోవచ్చు, స్టీమింగ్లో చేసుకోవచ్చు, అలాగే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సో చూడండి, షుగర్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు మైదా పిండికి కోకో పౌడర్, మరి చాక్లెట్ కేక్ చేస్తున్నాను కదా, అందుకే కోకో పౌడరు మీరు హాఫ్ కన్నా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. కోకో పౌడర్ ఇందులో హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు, చిటికెడు బేకింగ్ సోడా. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మీరు ఇందులో నట్స్ కావాలంటే నట్స్ వేసుకోవచ్చు, చెరీస్ కావాలంటే చెరీస్ వేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను ఐసింగ్ అవన్నీ చేస్తున్నాను కాబట్టి ప్లెయిన్ చాక్లెట్ కేక్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత మనం ఒక్కసారి పక్కన పెట్టుకుందాం. మరి బటర్ కానీ ఆయిల్ కానీ వేయాలి కదా కేక్స్లో. ఈరోజు నేను ఆయిల్ వేసుకుంటున్నాను, బటర్ వేసుకోవట్లేదు. మరి ఆయిల్ ఎంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ మన న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇది కూడా వేసుకుని మిక్స్ చేసుకుందాం. మనం పిండి వేసుకునే ముందే మనం ఈ మిక్చర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోకూడదు. ఎందుకు అంటే బాగా మిక్స్ చేసుకుంటే అది ఒక మనకి చపాతీ పిండి చేసే పిండిలాగా తయారవుతుంది. మనకు అలా అవ్వకుండా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఈ మిక్చర్ని చక్కగా మిక్స్ చేసుకుంటే మనం పిండి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మిక్స్ అయిపోయింది కదా. మన ఆయిల్ కూడా ఈ పెరుగులో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక సీవర్ తీసుకోండి, అంటే జల్లెడ లాంటిది తీసుకోండి. తీసుకొని ఈ మైదా పిండి అలాగే కోకో పౌడర్ వేసుకున్నాం కదా, ఇందులో వేసుకొని
జల్లించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మిక్స్ చేద్దాం. చూడండి మొత్తం పిండి నేను జల్లించేసుకున్నాను. ఇప్పుడు కాస్త మిక్స్ చేసుకోవాలి. మరి ఇది మిక్స్ చేసుకునే ముందు నేనేం చేశానంటే ఇక్కడ మన బేకింగ్ ట్రేని తీసుకొని ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసి మీరు ఇలా రుద్దేసుకుంటే మనకి కేక్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కూడా మీరు బటర్ పేపర్ లైనప్ చేసుకుంటే సరిపోతుంది. సో మరి నేను బటర్ పేపర్ వేసుకోకుండా బటర్ రుద్దేసుకున్నాను మొత్తం. మరి ఇది రెడీగా ఉంది. మరి అవెన్ కాదు కదా, స్టీమర్. మరి స్టీమర్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. చూడండి మీది ఏ స్టీమర్ అయినా పర్వాలేదు. మనము మామూలుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని కింద మీరు నీళ్ళు పోసేసి మీరు అలా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి స్టీమింగ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర రైస్ కుక్కర్ ఉంది. రైస్ కుక్కర్కి మనకి ఈ మధ్య వెజిటబుల్ స్టీమ్ చేసుకోవడానికి ఇస్తున్నారు కదా, ఇలా దీంట్లో ఇప్పుడు మనం ఈ డిష్ పెట్టి స్టీమ్ చేయబోతున్నాము. సో మరి అన్నీ రెడీగా ఉన్నాయి. నేను మిక్స్ చేసుకొని అందులో వేయటమే. చెప్పాను కదా ఎక్కువ మిక్స్ చేయొద్దు, లైట్గా. చూడండి మిక్స్ చేసేసాను. ఎక్కువగా మనం పిండి కలిపినట్టు కలపొద్దు. ఇది రెడీ. ఇప్పుడు మనం బేకింగ్ ట్రేలో వేసేయటమే. ఇలాంటి స్పాచులా ఉంటే తీసుకోండి, లేదంటే విస్క్ తీసుకొని కూడా కలపొచ్చు, లేదంటే రెగ్యులర్ స్పూన్తో అయినా మీరు కలుపుకోవచ్చు. ఒకసారి మనం స్ప్రెడ్ చేసేద్దాం. మీరు ఒకవేళ క్వాంటిటీస్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే నేను ఈరోజు 1 కప్ తీసుకున్నాను కదా, మీరు 2 కప్స్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. స్టీమర్ కూడా రెడీగా ఉంది. పెట్టేసేయండి, మూత పెట్టేయండి. కేక్ ఎలా అయ్యింది లేనిది మనం ఎలా చూస్తాము? ఏదన్నా టూత్పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని దూర్చి నీట్గా వచ్చింది అంటే రెడీ అయినట్టు. సో సేమ్ ప్రాసెస్ ఈ కేక్కి కూడా. మీరు ఒక 15 మినిట్స్ పాటు మీరు స్టీమ్ చేస్తే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ కానీ నైఫ్ కానీ మీరు ఒక్కసారి దూర్చి చూస్తే నీట్గా వస్తే తీసేసి స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు మనం చల్లారిన తర్వాత ఎప్పుడైతే కేక్కి ఐసింగ్ వేసేటప్పుడు కేక్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్ లేదంటే ఫుల్గా చల్లారిపోవాలి. అప్పుడే మనం ఐసింగ్ వేసుకోవడానికి ఈజీగా వస్తుంది. చాక్లెట్ కేక్ని ఒక 15 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటాను. చూడండి మన స్టీమ్ కేక్, అది కూడా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. నేనేం చేశానంటే ఒక 10 నిమిషాల ముందే నేను ఆఫ్ చేశాను, చెక్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయింది. మరి ఎందుకు చల్లార్చుకున్నానంటే మరి నేను ఐసింగ్ చేయబోతున్నాను కాబట్టి కేక్ ఎప్పుడైనా చల్లారిన తర్వాతనే ఐసింగ్ చేసుకోగలుగుతాం. అది ఏ టైప్ ఆఫ్ ఐసింగ్ ఉన్నా పర్వాలేదు, చల్లారిన తర్వాత చేస్తే చాలా బాగుంటుంది. సో చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకవేళ మీకు ఎక్కువగా మనం పిండి తడిపేటప్పుడు అంటే ఈ కేక్ మిక్చర్ తడిపేటప్పుడు ఎక్కువగా తడి లేదనుకోండి, కొంచెం మీరు కావాలంటే ఎక్స్ట్రా పెరుగు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇప్పుడు చల్లారింది, ఈ స్టీమర్ పక్కన పెట్టేద్దాం. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇప్పుడు చెప్పాను కదా చల్లారిపోయింది కాబట్టి ఈజీగా వచ్చేసింది. కొంచెం వామ్గా ఉంది, మరీ ఎక్కువగా కాదు. నేను బటర్ పేపర్ వేసుకున్నాను కింద. ఈ బటర్ పేపర్ తీసేసి మనం ఇప్పుడు ఐసింగ్ చేయబోతున్నాము. ఐసింగ్ కూడా చాలా చాలా సింపుల్, ఏమి రాకెట్ సైన్స్ ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఈ కేక్ని ఫస్ట్గా హాఫ్గా కట్ చేసుకుందాము. మీరు కావాలంటే ముందుగా ఇలా రఫ్గా వస్తుంది కదా, ఎప్పుడైనా కేక్ పైన కొంచెము డ్రైగా అవుతుంది కాబట్టి ఆ డ్రైగా ఉండకూడదు అంటే మీరు ఇవి ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇవి పడేయాల్సిన అవసరం లేదండి, పక్కన పెట్టేసి మరొక డెజర్ట్ చేసుకోవచ్చు. మీరు ఈక్వల్గా ఒక్కసారి కట్ చేస్తే సరిపోతుంది. మంచిగా స్పాంజీగా ఉంది. ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకుందాం. చూడండి హాఫ్గా కట్ చేసేసాం మన కేక్. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ నా దగ్గర విప్పింగ్ క్రీము అలాగే
చాక్లెట్ గార్నిష్ కోసము, అలాగే షుగర్ వాటర్ ఎలా అంటే మీరు కొంచెం నీళ్లు వేడి చేసి అందులో షుగర్ తగినంత షుగర్ వేసుకొని మీరు ఈ సిరప్ చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉన్నాయి. మన విప్పింగ్ క్రీము మీకు మార్కెట్లో దొరికిపోతుంది. విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చేసి విప్ చేసేసేయండి, మన విప్పింగ్ క్రీమ్ రెడీ. అలాగే షుగర్ వాటర్, కొంచెం వాటర్ని వేడి చేసి అందులో తగినంత షుగర్, మనకి కాస్త స్వీట్నెస్ ఉండాలి కదా మరి కేక్స్ అంటే, వేసేసిన తర్వాత కాస్త వేడి చేసుకోండి, అంతే మనకి షుగర్ వాటర్ రెడీ అయిపోతుంది. ఇందులో ఫ్లేవరింగ్ కోసం కాస్త వెనిలా ఎసెన్స్ వేసి కలిపేయండి. ఇప్పుడు మనం అరేంజ్ చేయటమే మన కేక్ని. ఈ హాఫ్ కట్ చేసుకున్న కేక్ తీసుకొని ఎక్కడైతే మీరు అరేంజ్ చేయాలి అంటే కేక్ని మనం మొత్తం ఈ ఐసింగ్ పూయాలి కదా, అందుకనే ఎక్కడ చేయాలో ఒక ప్లేట్ ఉల్టా బోర్లు ఇచ్చేసేయండి. దాని మీద పెట్టుకొని ఫస్ట్గా షుగర్ వాటర్, ఈ షుగర్ వాటర్ చూడండి లోపలికి వెళ్ళిపోతుంది, అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసుకొని మన కేక్స్ సాఫ్ట్గా మాయిశ్చర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఐసింగ్ కేక్స్ తింటే మీకు తెలుస్తుంది. చూడండి వాటర్ వేసాను, మరీ ఎక్కువగా కూడా వాటర్ వేయకండి, షుగర్ వాటర్ కొంచెం తక్కువ. ఇప్పుడు మనం మన విప్పింగ్ క్రీమ్, ఆల్రెడీ ఇందులో స్వీట్ ఉంటుంది, సో మీరు మరీ షుగర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక నైఫ్ తీసుకొని మీరు ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేయండి, బయటికి వచ్చినా పర్వాలేదు. మరి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసాను. మరి మీరు కావాలంటే ఈ దాని మీద కాస్త చాక్లెట్ వేసుకున్నా బాగుంటుంది. చాక్లెట్ చిప్స్ అయినా వేసుకోవచ్చు, చాక్లెట్ని గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెల్లిగా ఈ కట్ చేసుకున్న స్లైస్ని దీని మీద కూర్చోబెట్టాలి. మరి మరొక్కసారి షుగర్ సిరప్ ఎక్కువ కాదు, కొంచెం మాయిస్ట్ అంటే కొంచెం తడిగా జ్యూసీగా ఉండాలంటే ఈ షుగర్ సిరప్. ఎక్కువగా పోసుకున్నారనుకోండి ఇరిగిపోతుంది, సో కొంచెం తక్కువ పోసుకోండి. పర్ఫెక్ట్. ఇప్పుడు మరొకసారి మన క్రీమ్, విప్పింగ్ క్రీమ్ వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసి తర్వాత మీరు ఇదే క్రీమ్తో సైడ్స్కి కూడా కవర్ చేసేయచ్చు. చూడండి ఇలా చక్కగా కొంచెం మరీ ఎక్కువగా ఐసింగ్ వేసుకోకుండా లైట్గా వేసుకొని ఇలా తిప్పుతూ మీరు నీట్గా ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏదన్నా బయట ఉందనుకోండి, ఈ బయట కనిపించకుండా ఉండాలంటే పేపర్ అన్న లేదంటే ఒక నాప్కిన్ అన్న ఏదన్నా తీసుకొని నీట్గా క్లీన్ చేసేయండి, అంతే. చూడండి రెడీ అయిపోయిందా నీట్గా, అది కూడా స్టీమ్ చేసిన కేక్. ఇప్పుడు మీరు కావాలంటే ఇంకా గార్నిష్కి మీ దగ్గర చాక్లెట్ ఉంటే ఇలా చాక్లెట్ తీసుకొని గ్రేటర్ తురిమే దాంట్లోనైనా తీసేసుకొని ఇలా గ్రేట్ తీసుకొని మీరు ఊరికే కాస్త గార్నిష్ కోసం, మనం ఏం ఎక్స్పర్ట్ కాదండి, మనం హౌస్ వైఫ్లు, మరీ పర్ఫెక్ట్గా చేయాలని ఏం లేదు. ఇలా కొంచెం లుక్ కోసం ఇలా చాక్లెట్ని గ్రేట్ చేస్తే సరిపోతుంది. ఇంకొంచెం మీరు సైడ్లో కూడా కావాలి అని అంటే ఇంకొంచెం గ్రేట్ చేసేసి సైడ్లో కూడా ఇలా చల్లేసుకున్నా సరిపోతుంది. చాక్లెట్ ఉన్న ఏ చాక్లెట్ అయినా వాడండి, లేదంటే చాకో చిప్స్ మార్కెట్లో దొరుకుతాయి, మీరు ఆ మార్కెట్లో నుంచి చాకో చిప్స్ తెచ్చుకొని కూడా మీరు చేసుకోవచ్చు. మన స్టీమ్డ్ కేక్ రెడీ అయిపోయింది, అది కూడా ఎగ్లెస్. చూడండి చక్కగా గార్నిష్ చేసేసాను మన చాక్లెట్ కేక్, అది కూడా స్టీమ్. మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే స్పాచులా తీసేసుకొని మెల్లిగా ప్లేట్ పక్కన పెట్టుకొని మెల్లగా షిఫ్ట్ చేసేసేయండి, లేదంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కాస్త ఫ్రీజ్ అయిన తర్వాత షిఫ్ట్ చేసినా ఈజీగా వచ్చేస్తుంది. మరి నేనైతే వెయిట్ చేయలేను, మరి చల్లగా అయితేనే బాగుంటుంది కేక్, కానీ నేను కట్ చేసుకొని తినటానికి రెడీగా ఉన్నాను.
పెద్ద పీస్. చూడండి ఎంత చక్కగా ఉందో మన కేక్. బేక్ చేసిన కేక్ లాగే ఉంది కదండి, బయట కొనుక్కునే కేక్ లాగే ఉంది కదా. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు ఇంకా చక్కగా ఉంటుంది. చూడండి సాఫ్ట్గా ఉంది, లోపల మధ్యలో క్రీము, మళ్ళీ మన కేక్ పైన క్రీమ్. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి క్రీము. ఈరోజు నేను సింపుల్గా క్రీమ్ వేస్ట్ చేశాను, అదే విప్పింగ్ క్రీమ్. మీరు కావాలంటే చాక్లెట్ సాస్ చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు బేసిక్గా సింపుల్గా స్టార్టింగ్ కదా, మెల్లిగా నేర్చుకుందాము. అది కూడా ఎగ్లెస్ కేక్స్, అలాగే స్టీమ్ కేక్స్. సో మరి తినటానికి రెడీ, మీరు కూడా రెడీయా? రెడీ అయితే వచ్చేసే ప్లేట్లో వేసేసుకున్నాను. సాఫ్ట్గా, మరీ స్వీట్గా లేకుండా పర్ఫెక్ట్ స్వీట్నెస్, అలాగే పర్ఫెక్ట్ సాఫ్ట్గా ఉంది. ఏదైతే మనం షుగర్ సిరప్ వేసామో ఆ సిరప్ కొంచెం జ్యూసీగా, అలాగే ఈ క్రీమ్తో చక్కటి టేస్ట్. బయట మార్కెట్లో కొనుక్కున్నట్టే ఉంది. ఇందులోనే మీరు చెరీస్ పెట్టేశారనుకోండి, బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయిపోతుంది. ఎన్ని కేక్స్ చెప్తున్నాను చూడండి. ఒక్క కేక్తో మనం ఎన్నో రకాల కేక్స్ చేసుకోవచ్చు. నేను ఇవి తింటూ ఉంటే మొత్తం తినేయాలని ఉంది. మరి మీరు కూడా తినాలని ఉందా? వెంటనే చేసేయండి. చాలా సింపుల్ కదా, ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో అలాగే స్టీమ్ చేసుకొని చక్కటి సింపుల్ అయిన కేక్ పిల్లల బర్త్డేకైనా, మీ బర్త్డేకైనా, మీ వారి బర్త్డేకైనా చేసి సర్ప్రైజ్ చేయండి. వారే వా అని అంటారు. సో మరి మళ్ళీ కలుద్దామా మరొక రెసిపీతో. స్టీమ్డ్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో 3/4 కప్ పెరుగు, 1/2 కప్ పంచదార, వనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. 1 కప్పు మైదా పిండి, 1/2 కప్ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల నూనె, కలిపి పెట్టుకున్న మైదా పిండిని వేసి కలుపుకోవాలి. తర్వాత బటర్ రాసి పెట్టుకున్న కేక్ మోల్డ్లో ట్రాన్స్ఫర్ చేసి ఆవిరిపై 20 నిమిషాల పాటు ఉడికించి కేక్ మొత్తం చల్లారిన తర్వాత సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వాటర్లో వెనిలా ఎసెన్స్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కేక్ పై షుగర్ వాటర్ వేసి అలాగే పైనుండి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి మరో కేక్ తో కవర్ చేసుకోవాలి. పైనుండి మరికొంచెం షుగర్ వాటర్ వేసి మరోసారి విప్పింగ్ క్రీమ్ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. గార్నిష్ కోసం పైనుండి చాక్లెట్ గ్రేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మీకు ఎన్నో కొత్త రెసిపీలు నేర్పిస్తూ ఉంటాను, కానీ ప్రతి రెసిపీ వేద వాక్కులాగా మీరు ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి నాలుకకు ఒక టేస్ట్ లాగా, ప్రతి ఇంటికి ఒక రుచులు ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకు తగ్గట్టుగా ఉప్పు, కారం, మసాలాలు కనుక మీరు అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడే మీ వంటలు సూపర్, నిజంగా వారేవా అనేలా వస్తాయి. మనకంటూ, మన పిల్లలకంటూ కొన్ని డిషెస్ ఉంటాయి, మా ఫేవరెట్స్ అని చెప్పుకునే డిషెస్. పలానా హోటల్లో తిన్నాం, బాగా నచ్చింది, ఎప్పుడు వెళ్ళినా అదే ఆర్డర్ చేస్తూ ఉంటారు. అయితే ఆ డిషెస్ మనం ఇంట్లో ట్రై చేసి కనుక ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యామనుకోండి, కొంతమంది మళ్ళీ ఇంకోసారి ఆ డిష్ ట్రై చేయరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, పెద్ద షెఫ్లకు కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు డిష్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కానీ మనం మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ డిష్ని 1, 2, 3 సార్లు ఫెయిల్ అయినా ట్రై చేసి కరెక్ట్గా చేయగలిగామనుకోండి, జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి కీప్ కుకింగ్, మీకు పర్ఫెక్ట్గా అయ్యేంతవరకు చేయండి. ప్రతిరోజు మీకోసం రకరకాల వంటలు చేస్తూనే ఉంటాం, కానీ మాకు తెలుసు మీ దగ్గర కూడా స్పెషల్ వంటకాల రెసిపీలు ఉంటాయని. మరి అవి మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్ 502032. జీటీవీ ప్రేక్షకులకి ఒక మంచి అవకాశం. మీ వంటలు చాలా బాగుంటాయని మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారా? మీరు నవ్వుతూ మాట్లాడుతూ వంటలు చేయగలరా? అయితే మీరు మన వారేవా స్టూడియోకి వచ్చి వంటలు చేయొచ్చు, మన జీటీవీ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి మీరు ఫోన్ చేయవలసిన నెంబరు 9000525222. ఈ నెంబర్కి ఫోన్ చేయండి.
మన వారేవా వంటల్లో పాల్గొనండి. చూసేశారు కదా మా ఈరోజు వంటలు. మరి రేపైతే సెలవు, కానీ సోమవారం మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.